మన నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా ఇప్పుడే చూసొచ్చాము. సినిమా అయితే హిట్ 100%. సో ఇప్పుడు మన మ్యాటర్ లోకి వెళ్తే, నాని అంటే మన అందరికి పర్సనల్ గా చాలా ఇష్టం. ఎందుకంటే మన ఇంట్లో పిల్లల్లో ఉంది. బట్ నేను కూడా పర్సనల్ గా నానికి పిచ్చ ఫ్యాన్. బట్ నాని నాకు మాస్ సినిమాలు చేస్తే అంతగా నచ్చదు. ఎందుకంటే నానికి నేను బలే బలే మగాడిపై జేక్స్పీ లేదంటే నిన్ను కోరి ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టం లేదు. బట్ ఇక్కడ నాని అనే ఇక్కడ నాని హీరో అనే విషయం పక్కన పెట్టేస్తే, ఒక అర్జున్ శంకర్ క్యారెక్టర్ లో ఒక కొత్త హీరో లేదంటే ఒక కొత్త కుర్రోడు నటిస్తే ఎంత బాగా చేశాడు అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, దానికి 100% ఇక్కడ నాని చేశాడు. సో ఆ చేసింది మన నాని కాబట్టి ఇంకా హ్యాపీ. సో అంత బాగా క్యారెక్టర్ లో దిగిపోయాడు. నాకు ఎక్కడ కూడా మన నేచురల్ స్టార్ నాని చూస్తున్నట్టు అనిపించదు. సినిమా అంతా కూడా ఒక పెద్ద మాస్ మాస్ హీరో నాని చూస్తున్నట్టు అనిపించింది. ఆ కోపం చూపించడం గానీ, ఆ అరవడం గానీ, ఆ ఫైట్ లో ఇంటెన్షన్, ఆ ఎమోషన్ సీన్స్ లో అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, అబ్బాబ్బాబ్బా నా భవిష్యత్తు అంత బాగా యాక్ట్ చేశాడు. ఇంకా డైరెక్టర్ శైలేష్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఎక్కడా కూడా బిగులు పడకుండా, అంటే నెక్స్ట్ ఏంటి అనేది మనకి తెలియకుండా నెక్స్ట్ ఏంటి అని కుర్చీలో అలాగే కూర్చోబెట్టాడు. అలాగే తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోయింది. ఈ క్లైమాక్స్ వచ్చి కొద్ది కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంకా సినిమాలో హీరోయిన్ అమ్మాయి ఊపిరాడలు గారు అమ్మాయిలు చూడడానికి బాగానే ఉంది. బట్ చాలా ఎక్కువసేపు అయితే చాలా తక్కువ సేపు ఉంది. సినిమాలో ఉన్నాయి రెండే పాటలు. బట్ ఇదే మైనస్, పాటలు అయితే అంతగా ఆకట్టుకోలేదు. ఏది కూడా మనసు తప్పుకోదు, వింటాము అలా వదిలేస్తే పాటలు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా పెట్టాడు విత్ సో నిర్మల్ విలువలు కూడా చాలా బాగున్నాయి. అండ్ అక్కడ లొకేషన్, కాశ్మీర్ సైడ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. సో నాని ఇంత ఓవర్మాస్ చూస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తానా అని డౌట్ తో వెళ్ళిన నేను 100% అయితే ఎంజాయ్ చేశాను. సో ఈ సినిమా గురించి పూర్తి వివరంగా చెప్పొచ్చు, కానీ అలాగే చెప్తే స్పాయిలింగ్ వద్దు. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఇది ఒక కేసుకు సంబంధించిన స్టోరీస్ కాబట్టి మనం పక్క ఇది అదే అని చెప్పేసి మనం రివీల్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారో వాళ్ళందరూ కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేసిస్తారు. సినిమా సంగతి పక్కన పెడితే నానిని చూసి, నాని యాక్టింగ్ చూసేసి మెచ్చుకోకుండా కొట్టుకుండా ఎవరు ఉండరు. సో అంత బాగా యాక్ట్ చేసే సినిమాలో నాని. సో హ్యాపీగా ఈ వీకెండ్ వెళ్ళి మీరందరూ అడ్మిషన్ రాండి. సినిమా అయితే డ్యామ్ షూర్ మళ్ళీ హిట్. నానికి మహర్దశ మామూలుగా లేదు, ఏది పట్టుకున్న బంగారం. సో ఈ సినిమా కూడా అలాగే ఉంది. సో నెక్స్ట్ నాని నుంచి రాబోతున్న సినిమా పారడైజ్. ఇంకా ఆ సినిమా గురించి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో హ్యాపీగా ప్రజెంట్ అయింది. ఇంకా తెలిసిన సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసి